అందరికీ నమస్కారం. ఎక్స్‌ట్రీమ్ ఆధ్యాత్మిక ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల కన్య రాశి వారికి ఎలా ఉందనేది తెలుసుకుందాము. కన్య రాశి వారికి ఈ నెల చదువు ప్రకారం అయితే కనుక విద్యార్థులకి అందరికీ బాగానే ఉంది. సంతాన రీత్యా చూసుకుంటే కనుక భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ సర్దుకుపోతారు ఏమున్నా సరే. మూడో వ్యక్తిని తీసుకొచ్చే అవకాశం అయితే ఉండదు. ఇంట్లో ధన కనకాలు అంటే సంపద అయితేనో లేకపోతే ఇంట్లో ఉండే బంగారు వ్యవహారాలు అయితేనో అవన్నీ కూడా అత్తగారు పట్టించుకునే అవకాశం అయితే ఉంటుంది. మామగారు వచ్చేసి ఇంట్లో ఏం కావాలని చూసే అవకాశాలు అయితే ఉంటాయి. ఉద్యోగాల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక కంపెనీ హై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎటువంటి బాధ్యత వహిస్తున్నారో అందరూ కూడా ఈ కన్య రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగానే ఉంటుంది. డబ్బు లేదని ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. సంతానం లేదని ఆలోచించాల్సిన పని లేదు. అలాగే ఏమీ లేదు అని ఆలోచించాల్సిన పని లేదు ఈ యొక్క రాశి వాళ్ళకి. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నీ ఉన్నట్టే లెక్క. ఎవరైతే లేదనుకుంటారో వాళ్ళకి ఏమీ లేనట్టే లెక్క ఈ యొక్క రాశి వాళ్ళకి. ప్రతి ఒక్కటి మనం గుచ్చి అడగకూడదు ఎవరిని కూడా. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏదైతే మనం ఆలోచించి ఏదైతే మనం తీసుకుంటామో అదే మనకి లక్ష్మీ కటాక్షంతో సమానం ఈ నెలంతా కూడా. ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది. వాళ్ళ అనుకునే సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ నెలలో తీరే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్త పనులు మొదలు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏమైనా తెలుసుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం.